హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరా స్టాంపింగ్ ఆర్టిస్ట్. డీమార్ట్లో చాలా మంచి ఆఫర్స్ పెట్టాడండి. దానికోసమే నేను డీమార్ట్కి వచ్చి చక్కగా ప్రతి సెక్షన్లో వీడియో తీసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి. అలానే పైన సెక్షన్స్లో కూడా వెళ్ళాము. అక్కడ కూడా చెప్పుల మీద వాటి మీద వీటి మీద కూడా చక్కగా బట్టల మీద కూడా 76% ఆఫ్ కూడా పెట్టారనమాట. 60%, 50% ఆఫ్లు కూడా ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ కూడా లూలు మాల్లో చూసారు కదా ఎంత తక్కువ ఉందో. దానికంటే తక్కువ రేట్స్కి ఇక్కడ ఆఫర్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఆయిల్స్ మీద కూడా పెట్టారు. అలానే మేము కొంత షాపింగ్ చేసుకుంటూ చక్కగా వీడియో అయితే తీసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆయిల్స్ మీద అయితే చాలా బాగా రేట్లు తక్కువ ఉన్నాయండి. డీమార్ట్ లో ఎప్పటికప్పుడే రేట్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. అలానే క్వాలిటీ కూడా బెస్ట్ గానే వాళ్ళు ఇస్తారు కదా, మీకు కూడా తెలుసు. చాలా మంది డీమార్ట్ లో షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్ గా డీమార్ట్ లో షాపింగ్ చేయమని నేను ఎవరికి చెప్పను. మేము చేస్తాం కాబట్టి క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడే ఆఫర్స్ అయితే చాలా బాగా పెడుతూ ఉంటారన్నమాట. బఠానీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. నేను తీసుకున్నాను. ఇవి అన్ని చూసారు కదా ఎంత తక్కువ రేట్స్ పెట్టారంటే అంత తక్కువ రేట్స్ ప్రతి దాని మీద పెట్టారనమాట. గులాబ్ జామ్ ప్యాకెట్స్ అన్నింటి మీద కూడా చాలా హాఫ్ రేట్కే ఇస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. మేమైతే మాక్సిమం చాలా షాపింగ్ అయితే బాగానే చేసామండి. 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా అయితే వీళ్ళు ఆఫర్స్ పెడతారు. మనం ముందుగా ఒక టిప్ ఏంటంటే, ఫ్రైడే రోజు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మనం వెళ్తే మంచిగా మొత్తం ఆఫర్స్ ఉంటాయి. అలానే కొత్త స్టాక్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. లేదు మిగతా డేస్ లో అయితే స్టాక్ అంతా అయిపోతుంది, కానీ వీళ్ళు ఫ్రైడే మాత్రమే అన్ని ఫిల్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ అందరూ వెళ్ళి కొనుక్కుంటారు కాబట్టి మనం మార్నింగే షాపింగ్ చేసేసుకుంటే బెటర్ అనమాట. సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి వీళ్ళన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. మేమైతే అలా ప్లాన్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి అక్కడైతే ఏమేమి ఆఫర్స్ పెట్టారో అవి కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగా అనిపించిందండి. ఇంతకుముందు మీరు లూలు మాల్లో చాలా ఆఫర్స్ పెట్టినవి చూసారు కదా, మీకు నచ్చాయి కదా. ఇక్కడ అంతకంటే కూడా నచ్చదాయి అనమాట. కాకపోతే నాకు ఇక్కడ నచ్చనిది ఏంటంటే, మనం లిఫ్ట్ లో పైకి వెళ్లే ముందు ఫ్రంట్ మొత్తం అంతా కూడా అందరూ షాపింగ్ ముందే చేసేసి కింద లిఫ్ట్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. మనం లిఫ్ట్ లోకి వెళ్లకుండా అవి అడ్డుగా ఉంటాయన్నమాట. అదైతే నాకు అస్సలు నచ్చదు. అది కొంచెం కేర్ తీసుకుంటే డీమార్ట్ వాళ్ళు ఇంకా బాగుంటుంది. అలా పెట్టొద్దని చెప్తే, ఇక్కడ బట్టల మీద అయితే ఎంత తక్కువ కాస్ట్ అంటే క్లాత్ కూడా చాలా బాగుంది. అలానే 300, 400 కూడా 249 అలా కూడా తక్కువ రేట్స్ కి మంచి క్వాలిటీ వస్తున్నాయి అనమాట. నేను కైరాలో ఇంతకు ముందు లెగిన్స్ తీసుకున్నాను. 500 కైరా బ్రాండ్, మీకు తెలుసు కదా. కానీ క్లాత్ అయితే పల్చగా వస్తుంది, బట్ బాగుంటుందని చెప్పి తీసుకునేదాన్ని. కానీ తొందరగా అవి కన్నాలు పడిపోవడం అలా అవుతుందన్నమాట. మనం పెద్దగా యూజ్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ నేను ఒక్కసారి ట్రై చేద్దామని లాస్ట్ టైం ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే ట్రై చేశాను అనమాట. ప్యాంట్స్ తీసుకున్నాను. చాలా థిక్ గా, చాలా క్వాలిటీగా 249, 250 రూపీస్కే నాకు వచ్చాయన్నమాట లెగ్గిన్స్. నేను ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనమాట. ఇక్కడ మా మామయ్య గారికి మా వారు ఏవో క్లాత్స్ డైలీ వేర్ తీసుకుంటున్నారనమాట. ఆయన కాల్ చేసి అడిగితే మా అత్తయ్య గారు వాళ్ళ కోసం తీసుకుంటున్నారు. క్లాత్ వేర్ అయితే మాత్రం నేను చెప్పగలను, కొంతవరకు చాలా బాగుంటాయి. మనం చూసి తీసుకోవాలన్నమాట. చీప్ అండ్ బెస్ట్ అనే చెప్పచ్చు. చూసారు కదా, సేల్ 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 అని పెట్టారు. నిజంగానే చాలా తక్కువగా ఉన్నాయండి ప్రైజెస్ అయితే. మా అబ్బాయి బట్టలు ఇంతకు ముందే మేము ఆన్లైన్ లో షాపింగ్ చేసేసాం. ఎందుకంటే లాస్ట్ టైం డీమార్ట్ కి వెళ్ళినప్పుడు ఏమీ లేవన్నమాట బట్టలు. కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం చక్కగా వాడికి చాలా అంటే చాలా కొత్త న్యూ టీ షర్ట్స్ అయితే చాలా వచ్చాయి. అలానే ఇక్కడ గర్ల్స్ కి అయితే షూస్ గానీ ఫుట్వేర్ కానీ చాలా బాగా ఉన్నాయండి. చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు నేను మీకు చెప్తుండేటప్పుడే నేను చూస్తూ ఉంటే అరే ఇలాంటివి ఉన్నాయా అనుకున్నాను అనమాట. నేను చెక్ చేసుకుంటే ఇక్కడ మంచి మంచి చెప్పులు అయితే ఉన్నాయన్నమాట. మనం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. అన్ని క్వాలిటీ బాగానే ఉంటాయి, బట్ మనం చూస్ చేసుకునేవి ఎలా ఉండాలంటే కొంచెం క్లాస్ గా నీట్ గా ఉండేలాగా. అలా అని ప్రైజెస్ కూడా బయట ఉండేలాగే ఉండి కొంచెం తక్కువగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే చెప్పుల కాస్ట్ అయితే సగానికి సగం ప్రైజే ఉన్నాయి. ఇవైతే చాలా తక్కువ ప్రైజ్ అండి, 189 ఎంతో. నాకు ఈ చెప్పులు అయితే చాలా బాగా నచ్చాయి. నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చూస్తాను. కాకపోతే ప్రైజ్ ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట. ఈ చెప్పులు కూడా
చాలా తక్కువ ప్రైస్ అండి. మాక్సిమం 200 లోపు చెప్పులే చాలా క్లాస్ గా గట్టిగా కూడా ఉన్నాయన్నమాట. మనం మాక్సిమం ఎలా చూస్తాం అంటే డైలీ వేర్ నీట్ గా ఉండాలి, క్లాస్ గా ఉండాలి, బాగా యూజ్ చేసినా కూడా పోకుండా ఉండాలని మనం మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. సో ఇవి అలానే ఉన్నాయన్నమాట. నేనైతే అలానే చూస్తూ ఉంటాను. కొంచెం ఇలాంటివి చూసినా కూడా పోకూడదు వేసుకుంటే తొందరగా అన్నట్టు చూసుకుంటాను అనమాట. చెప్పులు నేను ఎప్పుడు కూడా బాగా సెలెక్ట్ చేసి ఒకటో రెండో తీసుకుంటా అన్నమాట. అది 1 year మొత్తం వస్తాయి, ఒక్కొక్కసారి 2 years కూడా వచ్చేస్తాయి. దానివల్ల నేను పిసినాదాన్ని అనుకోకండి. నాకు చెప్పులు అస్తమానం చేంజ్ చేయడం నచ్చదు. సో ఫస్ట్ తీసుకుంటే మంచి తీసుకోవడం బెటర్ అని ఆలోచిస్తాను. ఇక్కడ మంచి క్వాలిటీలో తక్కువ ప్రైజెస్ లో అంటే 179, 200 లోపే మనం చాలా తీసుకునే వాళ్ళు, అంటే ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కటి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి తెగిపోకుండా అంత తొందరగా ఉండేలాంటి చెప్పులు అన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి. నేను మొత్తం అన్ని కూడా చెక్ చేసుకుంటూ వచ్చానన్నమాట. ఎందుకంటే ఏదైనా బాగుంటుందేమో వేసుకోవటానికి అని చూసుకుంటూ వచ్చాను. చాలా బాగున్నాయి. అలానే మనలాంటి వాళ్ళకి అంటే చిన్న వాళ్ళకే కాకుండా పెద్ద వాళ్ళకి, అలానే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ గా ఉన్నాయన్నమాట. అలానే చిన్న పిల్లలకైతే షూస్ చెప్పలేమండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇంతకుముందు మా బుడ్డోడికి కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ షూస్. అవి చాలా రోజులు వచ్చాయి వాడికి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ చెప్పులు, అలాంటివి కూడా వాడికి తీసుకున్నాను అనమాట. సో అలా పిల్లలకు కూడా తక్కువ ప్రైస్ లో చాలా బాగున్నాయండి. కొన్ని అక్కడున్న రేట్సే కాకుండా అందులో సగానికి కూడా రేట్స్ తగ్గుతున్నాయి అన్నమాట. చూసి తీసుకోవచ్చు. ఖచ్చితంగా డీమార్ట్కి వస్తే మాత్రం మనం పెద్ద షాపింగ్ చేసే వెళ్తామండి. 100% మనం అయితే ఖాళీగా వెళ్ళాం అనమాట. అలానే సాక్స్లు చూసాను బాబుకి, ఒక 3 జతలు అయితే కలిపి ఉంది, అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా బుడ్డోడి సైజు టీ షర్ట్స్ అనమాట. 2 to 5 years టీ షర్ట్స్ ఇక్కడ ఉంటాయి, చూసుకోవచ్చు. చాలా బాగా ఉన్నాయి అనమాట క్లాత్లు. ఇంతకు ముందు వచ్చినప్పుడు లేవని చెప్పి మేము ఆన్లైన్ లో తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూస్తే చాలా అంటే చాలా టీ షర్ట్స్ చాలా రకాలు వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పటికి మా వారికి మనసు ఒప్పుకోక 1-2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నారనమాట. మళ్ళీ ఆల్రెడీ వాడికి నైట్ డ్రెస్సెస్ అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేశారు. మేము ఎప్పుడు డీమార్ట్ లో వాడికి తీసుకునే వాళ్ళం డైలీ వేర్ అయితే. కాకపోతే ఈసారి లేవు అని చెప్పేసి ఆన్లైన్ లో తీసేసుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయి. మళ్ళీ 2 టీ షర్ట్స్ అలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మగ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. 20 రూపీస్ కూడా మగ్స్ ఉన్నాయన్నమాట. నేనైతే 2 మగ్గులు మళ్ళీ తీసుకున్నాను, ఎందుకంటే నాకు కాఫీ కప్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇక్కడ బెడ్షీట్లు ఒకసారి చూద్దాము అని చెప్పేసి వచ్చాం అనమాట. ఒక బెడ్షీట్ కూడా తీసుకున్నాం పెద్దది. చాలా పెద్ద బెడ్షీట్లు, డబుల్ బెడ్షీట్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ ఇక్కడ క్లాత్లు చాలా బాగుంటాయి, ప్రైజెస్ కూడా తక్కువకి వస్తాయి అన్నమాట. ఎందుకంటే డీమార్ట్లో తక్కువ ప్రైజెస్ ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి బ్రాంచెస్ ఎక్కువ కాబట్టి ఒకేసారి వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు, చాలా తక్కువకి వస్తాయి వాళ్ళకి. సో అలానే వాళ్ళు తక్కువ లాభానికి మనకి సేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలా ఎక్కువ కస్టమర్స్ ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను చాలా షాక్ అయ్యాను ఏంటంటే, లాస్ట్ టైం లూలు మాల్ వెళ్ళినప్పుడు ఆఫర్ అని చెప్పి ఒక క్లిప్ 100 రూపీస్ లెక్క అమ్మిన వాళ్ళు నేను చూసి ఒకటి తీసుకున్నాను, 100 రూపీస్ బాగుందని చెప్పి. ఇక్కడ చూసి 35 రూపీసే ఉంది, 35 రూపీస్ ఉంది. అది చూసి నేను షాక్ అయ్యాను అనమాట. సో లూలు మాల్ మనల్ని మోసం చేసింది అనమాట అని. సో ఇక్కడైతే 2 క్లిప్స్ అయితే నేను మళ్ళీ తీసుకున్నాను, ఎందుకంటే హెయిర్ మొత్తానికి పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. అలానే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడైతే కోంబ్ చాలా బాగుంటాయి, పిల్లలకి వెరైటీగా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ప్రిన్సెస్ లాగా అలా వస్తాయి కోంబ్స్, చాలా బాగుంటాయి. లాస్ట్ టైం మా సంయుక్తి నేను ఒకటి కొనిచ్చాను అనమాట ఆల్రెడీ డీమార్ట్ లోదే, చాలా బాగా అనిపించింది. అది కూడా మా పాప కూడా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సంయు అంటే మా సిస్టర్ వాళ్ళ పెద్ద అమ్మాయి. ఇక్కడ బాక్సెస్ చూసారు కదా, చాలా బాగున్నాయి, గట్టిగా కూడా ఉన్నాయి అనమాట. 39 రూపీసే, అంటే తక్కువ ప్రైజే కదా. టప్పర్ వేర్ అనమాట, ఇవన్నీ కూడా టప్పర్ వేరే కానీ తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఏది చూసినా 39 రూపీసే ఉందన్నమాట. ముందుగా మీరైతే ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఆఫర్స్ అయితే మాత్రం నిజంగానే బాగున్నాయండి. ఇక్కడ 6 బాక్సెస్ కలిపి 89 రూపీస్ ఓన్లీ.
ఎంత బాగా అనిపించిందో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. ఇవి ఒక 12 బాక్సులు అంటే 6 బాక్సెస్ తీసుకుంటే కరెక్ట్ గా కిచెన్ లోకి సెట్ అయిపోతాయి అన్నమాట. అలానే ఈ 3 బాక్సెస్ కలిపి 249, అలానే 349 ఉన్నాయన్నమాట. అందులో కొన్ని మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద బాక్సెస్ వస్తాయి, బియ్యం అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ గార్బేజ్ కవర్స్ గానీ, ఈ బాక్సెస్ గానీ, బకెట్స్ గానీ 129 రూపీస్, అలా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. క్లాస్ గా అయితే చాలా బాగున్నాయి. అలా ఒక లుక్ వేసేయండి, కాసేపు నేను సైలెంట్ అయిపోతాను. అలానే ఈ ఫ్లవర్ వాజెస్ చూస్తే ఎంత క్యూట్ గా అనిపించాయి అంటే, ఇది ప్లాస్టిక్ అన్నమాట, పింగాణి టైప్ కాదు. ఇందులో వాటర్ వేసి ఎంచక్క మనం బొకేస్ నుంచి వచ్చే ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలానే రోజెస్ కూడా కాడలతో కట్ చేసి అలానే వాటర్ లో వేసి పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది. జస్ట్ 59 రూపీస్ అనమాట, అందుకే ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా చూసారా ఎంత క్లాస్ గా ఉన్నాయో. 120 రూపీస్ అలా పడింది అనమాట. ఇంకా తక్కువ కూడా పడచ్చు, చెప్పలేం మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాక. అంత క్లాస్ గా ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి. ఓన్ హౌస్ ఉండుంటే వెంటనే తీసుకునేదాన్ని హైదరాబాద్ లో. ఇక్కడ ప్లాంట్స్ చూసారా, కొన్ని రియల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలానే ప్లాస్టిక్ కూడా ఉన్నాయండి. ఇవైతే రోజెస్ లాగా రియల్ గా ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇక్కడ క్యాండిల్స్ కూడా ఉన్నాయి, సూపర్ స్మెల్ వస్తున్నాయి అనమాట. తీసుకుందామంటే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నారు మా వారు. ఇవేంటంటే డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా, సూపర్ స్మెల్ వస్తాయి, కిచెన్ స్మెల్స్ అవి ఇంట్లో రాకూడదంటే మనం ఏదైనా కప్స్ లో అలా డ్రై ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తాయి అనమాట. సో అలా మొత్తం చూసాను, బట్ అలాంటివి ఏం తీసుకోలేదు. ఈ పింగాణిది చూసారు కదా, ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చూసాను. ఇందులో క్యాండిల్ పెట్టి వెలిగించుకుంటాం అనమాట. అయితే నేను అలాంటిదే కాఫీ కప్ తీసుకున్నాను, సేమ్ కలర్, భలే నచ్చింది నాకైతే. ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ అన్నమాట, గాజు సీసాలు. అంటే మెయింటైన్ చేయగలిగే వాళ్ళైతే తీసుకోవచ్చు. మిడిల్ క్లాస్ కి బెస్ట్ అనే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బెస్ట్ అండి ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే అంత తక్కువ ప్రైజెస్ కి రావు కదా. ఇలాంటి సీసాలు అయితే నా చిన్నప్పుడు చూసేదాన్ని, మా అమ్మ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. అందులో మా కోసం బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, చెకోడీలని అలాంటివన్నీ వేసి పెట్టేవాళ్ళు అనమాట. అడిగేటప్పుడు ఇచ్చేవాళ్ళు. ఈ కప్స్ అయితే 55 రూపీస్ పడుతుంది. కప్స్ చాలా బాగుంటాయండి. నేను ఇంతకు ముందు 3 కప్స్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ ప్రైస్ అనమాట. వేరే ఫోరం మాల్ లో తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన ప్లేట్ అయితే మా బుడ్డిగాడికి గ్రీన్ కలర్ తీసుకున్నాను, అది ఇంతకు ముందే తీసుకున్నాను. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో చూపించా అంతే. ఈ గ్లాస్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. అలానే గట్టిగా స్ట్రాంగ్ గా కూడా ఉంది, అలానే కింద పడేస్తే పగులుతుంది, బట్ స్ట్రాంగ్ గా అయితే ఉందన్నమాట. ఇవైతే చూసారు కదా, మనం పోపులకు సంబంధించినవి కూడా సీసాలు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈ కప్స్ అయితే ఎవరైనా కుకింగ్ వీడియోస్ చేసుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి, బాటిల్స్, ఈ గ్లాస్ కప్స్ ఇలాంటివి కూడా. ఎందుకంటే చిన్న చిన్న వాటిలో అన్ని వేసి చూపించవచ్చు కదా నీట్ గా అందంగా యూట్యూబ్ లో. సో అలా తీసుకోవచ్చు. ఈ స్పూన్స్ అన్ని కూడా ప్రైజెస్ తక్కువే ఉన్నాయి. కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట, కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు తీసుకుంటాను. ఈ ప్లేట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కుకింగ్ వీడియోస్ అని ఎందుకు అన్నిసార్లు అంటున్నా అంటే, ఎవరైనా కుకింగ్ వీడియో చేయాలి అనుకుంటే ఆ వీడియోస్ కి ఈ కప్స్ బాగా సెట్ అవుతాయి, తక్కువ ప్రైజెస్ కి వస్తాయి, డెకరేషన్ గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ గ్లాసెస్ చూసారా ఎంత స్మాల్ సైజు, చాలా ముద్దుగా అనిపించింది. ఇలాంటివి టీవీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, దేనికి యూజ్ చేస్తారో అందరికీ తెలుసు కదా, నేను ఇంకా చెప్పక్కర్లేదు. కాఫీ కప్స్ అయితే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో. నాకైతే పర్సనల్ గా నచ్చుతాయండి, ప్రతి కాఫీ కప్ నాకైతే నచ్చుతుంది. ఎందుకంటే నేను కాఫీకి లవర్ని కాబట్టి చాలా బాగా నచ్చుతుంది. ఈ కప్ అయితే చాలా బాగుంది, తీసి చూసాను, ప్రైస్ కూడా చూసాను, బట్ ఎందుకంటే తీసుకోలేదు. ఆల్రెడీ నేను పింక్ కలర్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా, నేను ఇక్కడికి వస్తే అయితే ఒక కప్ పట్టుకెళ్ళకుండా ఉన్నానన్నమాట, అంత నచ్చుతాయి నాకు. చూసారు కదా, స్టవ్స్ వాటి మీద కూడా ప్రైజెస్ తగ్గించే పెట్టారన్నమాట. ఎలక్ట్రికల్ వాటి మీద అయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇస్త్రీ పెట్టెలు, కుక్కర్స్, అలానే ఇంకా ఏమంటారు నాన్ స్టిక్, అలాంటివన్నీ కూడా తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి అట్లు వేసుకునేదైతే
ఒకటి నాన్ స్టిక్ లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా బుడ్డిగాడికి బొమ్మని తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు చూసినా చిన్న చిన్న బొమ్మలు పట్టుకొని బేబీ బేబీ అంటూ ఉంటాడనమాట. అందుకని వాడికి ఆ బొమ్మ అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు కూడా నా హ్యాండ్ బ్యాగ్ ఒక 500 పెట్టి నేను తీసుకుంటాను. 500 మాత్రమే పెట్టి తీసుకుంటాను. క్వాలిటీలో వచ్చేస్తుంది అనమాట. అది హ్యాండ్ బ్యాగ్ కాకుండా బ్యాగ్ తీసుకుంటాను, ఎందుకంటే మా అబ్బాయి చిన్నపిల్లోడు కాబట్టి ఏవైనా పెట్టి మెయింటైన్ చేయడానికి ఉంటుంది. వాటర్ బాటిల్, ఫుడ్ అలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. అలానే ఫోన్స్, ఇయర్ బడ్స్ అలాంటివన్నీ ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుందని మెయింటైన్ చేయడానికి కూడా బ్యాగ్ అయితే పిల్లలు ఉండేటప్పుడు బెటర్ కదా. మనం సింగిల్ గా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అలానే బ్రాండ్ గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నాకు ఇదైతే బాగా నచ్చిందండి. నేను కానీ ఒకటి ఆల్రెడీ బ్లాక్ కలర్ తీసుకున్నాను అన్నమాట. ఈ టైంలోనే తీసుకున్నాను. అది 500 పెట్టి తీసుకున్నాను. సైడ్ ది లాంగ్ బ్యాగ్ చాలా బాగా అనిపించింది, క్వాలిటీగా అనిపించింది. ఎప్పుడైనా వీడియోస్ లో నేనైతే ఒకటి చూపిస్తాను. ఈ బ్లాక్ బ్యాగ్ కాదు, నేను ఇంకోటి తీసుకున్నాను అనమాట. అదేంటంటే పార్టీషన్స్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ కూడా 2 బ్యాగ్స్ చూస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కడికైనా మనం ఊర్లు వెళ్ళేటప్పుడు అందులో మన క్రీమ్స్, ఆయిల్స్, షాంపూస్ అలాంటివన్నీ కూడా ఒక దాంట్లో సెట్ చేసేసుకోవచ్చు అనమాట. మనం బ్యాగ్ మొత్తం వెతకకుండా సో ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. బ్యాంగిల్ ఐటమ్స్ కానీ అలా సెపరేట్ గా పెట్టుకోవడానికి కానీ నేను 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా, బట్ ఒకటే తీసుకున్నానండి. ఇక్కడైతే బ్యాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆఫర్లు అయితే చాలా చాలా బాగున్నాయి. వీటిని అన్నింటిని కూడా ఒక లుక్ వేసేయండి. ఇక్కడైతే మా వారు వాటర్ బాటిల్ చూస్తున్నారు మా అబ్బాయి కోసం. కొత్త బాటిల్ తీసుకుందామని, ఎందుకంటే ఆల్రెడీ ఒక బాటిల్ తీసుకున్నాం కానీ అది పాతది అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఒక గ్రీన్ కలర్ బాటిల్ అయితే మేము తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. చాలా తక్కువ ప్రైస్ ఉంది, చూసారు కదా వాటర్ బాటిల్స్ కూడా. అలానే ఇంకా వెళ్తున్న దారిలో అయితే మనకి ఇలా పెడుతూ ఉంటారు మధ్యలో బట్టలు గానీ, క్లిప్స్ గానీ. అంటే మనం ఏదైనా మర్చిపోతే మనకి ఎదురుగా అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఈ క్లిప్స్ ఎలా ఉన్నాయా చూస్తున్నాను. క్లిప్స్ అయితే బాగాలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను. గట్టిగా అయితే లేవన్నమాట, స్ట్రాంగ్ గా లేవు. నా హెయిర్ కి అయితే నిలబడటం లేదు. సో అవైతే నేను రిఫర్ చేయను, మంచిగా లేవన్నమాట. సో బిల్ ఎక్కడ వేస్తారా, ఎక్కడ తక్కువ మంది ఉన్నారా అని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలానే మా అబ్బాయికి ఇంకా ఏమైనా తినటానికి కానీ ఆడుకోవడానికి కానీ కనిపిస్తాయేమో అని వెతుకుతున్నాను అన్నమాట. అయితే నాకంటే ఒక ఆవిడ వెనక వచ్చారు, కాకపోతే ఒక 2 ఐటమ్సే ఉన్నాయని రిక్వెస్ట్ చేశారు. సో వేసేసుకోమని చెప్పాను అనమాట. సో అందుకనే ఆమె ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పి మరి వెళ్తున్నారు. నేనైతే ఇంకా బిల్లింగ్ చేంజ్ చేస్తున్నాను మొత్తం అన్ని. అలానే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దని కూడా ఇక్కడికి వచ్చాక కూడా నేను ఫైనల్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇది అవసరమా ఇది అవసరం కాదేమో అని 1-2 ఐటమ్స్ అయితే తీసేస్తూ ఉంటాను అనమాట. అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి, ఇంట్లో ఉన్నాయి అని గుర్తొస్తే అక్కడ పెట్టేస్తాం అనమాట పక్కకి. అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని బిల్ వేయించుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ కూడా ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయ్యండి.